దైవం తానుగా రాలేక పవనన్న రూపంలో భూమి మీదకి వచ్చాడు. ఇకనన్నా మనుషుల్ని మేల్కొల్పడానికి దైవం పవన్ కళ్యాణ్ గారు, భగవంతుడు తానుగా రాలేక పవనన్న రూపంలో నిర్భాగ్యులకి ప్రజలకి సేవలు చేయమని పంపించిన దైవం, మహత్తర వరం. ఈ 13 జిల్లాలకి దొరికిన వరం పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు జిల్లాకు దొరికిన దుర్భరం ధూళిపాళ్ల నరేంద్ర గారు. దయచేసి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి నా కష్టం తెలిసేలా చేయండి. కష్టంలో ఉన్నాను, ఆరోగ్యం సరిలేదు, ఇల్లు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ ఇప్పించండి బాబు అని ఎమ్మెల్యే గారి కంటే బడ్జెట్ వచ్చినప్పుడు ఇప్పిస్తానన్నారు. ఎమ్మెల్యే గారికి పెద్ద మనసు అనేది లేదు. పెద్ద మనసు అనేది పిఠాపురం ప్రజలు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నారు. పవన్ అన్న ఎమ్మెల్యేగా దొరికాడు. ఎన్ని జన్మల పూర్వజన్మ సుకృతము పవన్ కళ్యాణ్ గారు మనకు డిప్యూటీ సీఎంగా దొరికారు. నిజం. దయచేసి ఇది చూసే ప్రతి ఒక్కళ్ళు నా రాముడికి నా బాధ తెలిసేలా చేయండి. నాకు ఉండడానికి ఇల్లు గవర్నమెంట్ నుంచి పెన్షన్ మా అన్నయ్యకి చేరేలా చేయండి. జై జనసేన, జై జై జనసేన. ప్రతి ఒక్కళ్ళు పవన్ అన్నయ్యలా ఉంటే నా పోటీ నిర్భాగ్యులు ఇక్కడి నుంచి వెళ్ళరు. దయచేసి ప్రతి ఒక్క టిప్పిలా పెడుతుంది అని నన్ను తప్పుగా అనుకోవద్దు. ముందెళ్తుంటే మనల్ని నిందించే సమాజం వచ్చింది. అందుకే కనిపించిన సభతో కరోనా అనే బాధతో ఎంతో బాధపడ్డారు. దయచేసి ఇకనన్నా మారండి. మానవత్వాన్ని మర్చిపోవద్దు. తండ్రి అనేవాడు బిడ్డల కష్టాలు తీర్చాలి. ఆ కష్టాలు తీర్చే భాగ్యం నాకు తండ్రి వల్ల లేదు, నా బిడ్డలకి లేదు. నాకు ఆ బహత్తర భాగ్యం లేదు. గుళ్ళు సమాజం ఏ పుణ్యం చేసుకుని కనీసం మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ తండ్రికి బిడ్డగా కాదు, ఆ తండ్రికి బిడ్డగా పుడితే మమకారం కలగదు. తోడ పుట్టిన బంధంగాను సమాజంగాను ఆయనకి సన్నిహితంగాను పుడితేనే ఆయనకు మమకారం కలుగుతుంది. కష్టం తీర్చలేని తండ్రి వాడున్నా ఒకటి చచ్చినా ఒకటి. బిడ్డల కష్టాన్ని అర్థం చేసుకోలేని తండ్రి ఉన్నా ఒకటి చచ్చినా ఒకటి. గుళ్ళు గోపురాలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు గుళ్ళ మీద తప్ప తండ్రిగా ఏ ఒక్కనాడు ఉపయోగపడదని దుర్భర బతుకు. దయచేసి నా వీడియో మా అన్నయ్యకి చేర్చండి.